నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాతయే నమః. సౌందర్యలహరి 45వ శ్లోకం అండి. హరాలైః స్వాభావ్యాత్ అలికలభస శ్రీభిః అలకైః పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం దరస్మేరేయస్మిన్ దశనరుచి కింజల్కరుచిరే సుగంధో మాద్యంతి స్మరథః న చక్షుః మధులిహాః. హరాలైః స్వాభావ్యాత్ అలికలభస శ్రీభిః అలకైః పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం దరస్మేరేయస్మిన్ దశనరుచి కింజల్కరుచిరే సుగంధో మాద్యంతి స్మరథః న చక్షుః మధులిహాః. ఈ శ్లోకం యొక్క భావం అండి. సహజంగా వంకీలు తిరిగినది, మత్త భ్రమర కాంతియుక్తమైన అలకావళి పరివేష్టితమైన నీ వదనము కమల శోభను పరిహసిస్తున్నది. స్ఫటిక సదృశ శోభగల దంత పంక్తితో ఈ షణ్మందహాసం చేసే వేళలో బహిర్గతమవుతున్న సుగంధానికై మదనాంతకుడగు పరమశివదేవుని నేత్ర రూప భ్రమరాలు మత్తిళ్ళ సాగుతాయి. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.